సో ఇట్లాగా దొరకడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము. పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా, ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది. సో ప్రస్తుతానికైతే ఇన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయిస్తాం. క్యాష్ ఎంత పడుతుంది? క్యాష్ 37,50,000. ఇక్కడ అంటే ఇక్కడ 3 హౌసెస్ ఉన్నాయి, వాళ్ళవి వాళ్ళ రిలేటివ్స్. అందులో మిగతా 7 చోట్ల క్యాష్ కానీ గోల్డ్ కానీ లేదు, అక్కడ లేదు, ఇక్కడే దొరికాయి. బ్యాంక్ లాకర్లు ఎన్ని గుర్తించారు సార్? లాకర్లు కొన్ని దొరికాయి, అరౌండ్ 2 లాకర్స్ దొరికాయి. సో అవి ఇంకా చూడాలి. ప్రస్తుతం సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి రేపెల్లుండిలో అవి వెరిఫై చేస్తాం, ఫ్రీజ్ చేయించేసాం. ఎస్పీ స్థాయి అధికారి పేరు బయటకు వస్తుంది, డైరీలో రాస్తున్నారు, అలాగే సహకరించలేదు ఏసీబీ.